చేయాలని ఈ రోజు దేశవ్యాప్తంగా మరి బంద్ పిలిపేయడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే ఈ రోజు సిద్దిపేట జిల్లాలోని అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఈ రోజు మరి విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకి న్యాయం జరగాలి. అదే విధంగా చూసుకుంటే గత నెల నుండి మరి దేశవ్యాప్తంగా మరి ఆందోళన చేస్తూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు మరి ఇప్పటి వరకు స్పందించడం లేదు. అదే విధంగా చూసుకుంటే మన ఎన్ఎస్సీఐ నాయకులందరూ కలిసి మరి పార్లమెంట్ ముట్టడి చేయడం జరిగింది. మరి వాళ్ళపైన కూడా కేసులు చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా చూసుకుంటే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే ఎన్టీఏ ఉందో దాన్ని రద్దు చేయాలి. అదే విధంగా చూసుకుంటే మరి సుప్రీంకోర్టుతో మరి జడ్జితో విచారణ జరిపి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాటి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా మరి నీట్ పరీక్ష నివారణ ఏదైతే ఉందో మరి రాష్ట్రాలకు అప్పగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి 24 లక్షల మంది విద్యార్థులు ఈ అన్యాయం జరుగుతూ ఉంటే మరి ఇవి ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అదే విధంగా చూసుకుంటే మరి హర్యానాలోని, అదే విధంగా చూసుకుంటే మరి బీహార్లోని, మరి గుజరాత్లోని కూడా మరి పేపర్లను